హాయ్ అండి. మనకు ఇడ్లీ చేసుకోలేనప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో అయితే ఇడ్లీ అయితే తయారు చేసుకోవచ్చండి. దీని గురించి మనకి సూజీ 2 కప్స్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు, కొద్దిగా ఉప్పు తీసుకొని ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది నానేలోగా మనకి పోపు గురించి ఆయిల్, పోపు దినుసులు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము ఇలా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ పోపుని సూజీలో వేసుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా ఈనో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇడ్లీ కప్పులు తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇది మనం ఎలా అయితే ఇడ్లీ వేసుకుంటామో అదే విధంగా వేసుకొని ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయితే ఇడ్లీ రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.